ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్‌లోని రాజంపేట ప్రాంతానికి దగ్గరలో ఉన్న నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వారి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము. నేను మా ఊరు రాయచోటి నుండి రాజంపేటకు బస్సులో వెళ్ళాను. రాజంపేట నుండి నందలూరుకు ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళాను. అలా వెళ్ళేటప్పుడు దారిలో తాళ్లపాక అన్నమయ్య గారి విగ్రహం కనిపించింది. అక్కడ ఆగి ఫోటోలు, వీడియోలు తీసుకున్నాను. అన్నమయ్య వారికి నమస్కరించి, అక్కడున్న ఆలయానికి నమస్కరించి, అక్కడి నుంచి మేము మళ్ళీ నందలూరు బయలుదేరాము. రాజంపేట నుండి నందలూరుకి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఇన్‌కేస్ మీరు బస్ స్టాండ్ ముందే గూడా కండక్టర్‌ని అడిగితే స్టాప్ చెప్తారు. ఎక్కడి వరకు నందలూరుకి వెళ్ళాలంటే ఎక్కడ దిగాలి అనేసి. అక్కడి నుంచి మీకు షేర్ ఆటోలు అవైలబుల్ ఉంటాయి అని అనుకుంటున్నాను. నేనైతే బైక్ మీద వెళ్ళాను టెంపుల్‌కి. ఇక ఫస్ట్ టెంపుల్ ఆర్చ్ అనేది బయట ఇలా కనిపిస్తుంది. ఊర్లోకి ఎంటర్ అవ్వంగానే మెయిన్ రోడ్ మీద. అక్కడి నుంచి లోపలికి ఒక 1 ½ కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ వెళ్తే మనకు మెయిన్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. టెంపుల్ అయితే మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్‌నూన్ 12 లేదా 1 వరకు ఓపెన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ క్లో క్లోజ్ చేస్తారు 4 వరకు. 4 నుంచి 7 వరకు ఉంటుంది. ఇన్ కేస్ ఏదన్నా ఉత్సవాలున్నా, లేకపోతే స్పెషల్ డేస్‌లో ఈ టైమింగ్స్ మారొచ్చు. అది గుర్తుంచుకోండి. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. కోతులైతే చాలా ఎక్కువున్నాయి. మీరు ఫోన్‌లు గాని వాటి దగ్గరగా పెట్టినా, తినే పదార్థాలేవన్నా దగ్గరగా పెట్టి చూపించినా లాక్కునేస్తాయన్నమాట. ఈ ఏరియాలో కోతులు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి వేరే టెంపుల్స్‌తో పోలిస్తే. ఇది ఆలయం లోపలున్న స్ట్రక్చరు. గోపురాలు, దీపస్తంభము ఇవన్నీ వీడియోలు తీసుకున్నాను. బయట కోనేరుంది. ఇది మెయిన్ ధ్వజస్తంభము. టెంపుల్‌కి అపోజిట్. బయట గరుడాళ్వారు ఉంటారు. అది తీయలేదు నేను గరుడాళ్వారిని. ఇక్కడ ఉంటారనమాట. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడున్న స్వామివారు విష్ణుమూర్తి రూపము. సౌమ్యనాథుడిగా చెబుతారు. ఇక్కడ సౌమ్య అంటే లక్ష్మీదేవి అని, సౌమ్యనాథుడు అంటే లక్ష్మీనాథుడు కాబట్టి స్వామివారికి ఆ పేరు స్థిరపడిందని అంటారు. స్వామివారి విగ్రహం 7 అడుగులుంటుంది. వెంకటేశ్వర రూపంతో ఉన్న స్వామివారు ఇక్కడ అభయహస్తంతో ఉంటారు. తిరుమలలో మనకి స్వామివారు వరదహస్తం చూపిస్తారు కదా! ఇక్కడ స్వామివారు అభయహస్తంతో భక్తులను దీవిస్తూ ఉంటారు. ఈ కన్‌స్ట్రక్షన్ గూడా ఎలా జరిగిందంటే టెంపుల్‌ది స్వామివారి విగ్రహం 100 గజాలు బయటున్న మనము మెయిన్ మూర్తికి 100 గజాలు బయట నుంచి చూసినా కూడా మనకు బాగా కనిపిస్తారనమాట స్వామివారు. అలాగే ఆలయంలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏం చెప్తారంటే ఇక్కడ దీపం వెలుగు లేకపోయినా కూడా మనకు లైటింగ్ పడేలా కట్టారట. అలాగే సంవత్సరంలో ఏదో ఒక్కరోజు సూర్యకిరణాలనేవి స్వామివారిని తాకుతాయని అది కూడా ఆలయ ప్రత్యేకతల్లో ఒకటిగా చెబుతారు. ఫస్ట్ వెళ్ళగానే స్వామివారి దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళిన టైం యాక్చువల్‌గా తిరుమల బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడికి వెళ్ళాము ఈ గుడికి మేము. ఆ రోజు గరుడ సేవ ఉండేది తిరుమలలో. ఇక్కడ ఈ టెంపుల్‌లో ఏంటంటే స్వామివారికి కాళీయ మర్దనం చేస్తున్నట్టు శ్రీకృష్ణుడి అలంకారంలో గోవర్ధనగిరిని ఎత్తి పట్టినట్టు స్వామివారి ఉత్సవ విగ్రహానికి అలంకారం చేశారు ఈ టెంపుల్‌లో. మేము వెళ్ళినప్పుడే అది జరిగింది. ఆ టైంలో దర్శనాన్ని క్లోజ్ చేశారు. ఇక స్వామివారి దర్శనం ముందే మేము చేసుకున్నాం కాబట్టి, ఉత్సవమూర్తి దర్శనం గూడా చేసుకొని, ఈ ఈ స్వామివారికి గర్భగుడి చుట్టూ 9 ప్రదక్షిణలయితే చేశామనమాట. ఈ టెంపుల్‌కున్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, చాలామంది భక్తులు నమ్మేది, ఇక్కడికొచ్చి స్వామివారిని మొక్కుకొని, 9 ప్రదక్షిణలు చేసి, స్వామివారికి కోరిక చెప్పుకోవాలనమాట. ఒకవేళ ఆ కోరిక గనక నెరవేరితే మనం కోరుకున్నది, వారంలోపు వచ్చి కోరిక నెరవేరిన వారంలోపు వచ్చి, స్వామివారి గర్భగుడి చుట్టూ ఎక్కడైతే మనం 9 ప్రదక్షిణలు చేశామో, అక్కడే స్వామివారికి 108 ప్రదక్షిణలు చేసి, మొక్కును చెల్లించుకోవాలి అని భక్తులు విశ్వసిస్తారు. చాలా మందికి తామనుకున్నట్టు సంతానం కలిగిందని, వివాహం జరిగిందని, అలాగే స్వామివారిని వీసాల స్వామిగా గూడా, ఇలా మొక్కుల స్వామిగా గూడా భావిస్తారనమాట. ఇది స్వామివారి ప్రదక్షిణ మార్గము. గర్భగుడి చుట్టూ ఉన్న మార్గము. స్వామివారి వాహనాలను అవన్నీ మనం చూడొచ్చు ఈ మార్గంలో. ఒకప్పటి శిల్పాలు ఇవన్నీ. ఇక్కడ స్వామివారి నామాలు, అలాగే అన్నమాచార్యుడు దర్శించిన సౌమ్యనాథుని ఆలయం అని ఒక పేపర్ కటింగ్ గూడా ఉంటది. ఎంటర్ అవ్వంగానే మెయిన్ టెంపుల్‌లోకి లెఫ్ట్ సైడ్.
ఒక కట్టి ఉంటారనమాట. ఇందాక మనకు కనిపించింది హనుమంతుడి స్టాచ్యూ. అది బయటుంటది. గర్భగుడి బయట. అక్కడే ఆంజనేయ స్వామికి ఇంకో మూర్తి కూడా ఉంటుంది. కోతులెక్కువున్నాయి గదా! ఈ ఏరియాలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఈ ఆలయ చరిత్ర గురించి ఆర్టికల్స్ చదివినప్పుడు ఒక విచిత్రమైన విషయం అనేది తెలిసింది. ఈ ఆలయంలో సీలింగ్ మీద ఒక చేపను చెక్కారట శిల్పులు. అయితే ఇక్కడున్న స్థానికుల విశ్వాసం ఏంటంటే ప్రళయంలాగా వరదలొచ్చినప్పుడు ఆ నీళ్ళనేవి ఆ వచ్చిన నీళ్ళనేవి వరద నీరనేది ఆ చేపను తాకుతుందట సీలింగ్ మీదున్న చేపను. అప్పుడు ఆ చేపకు ప్రాణమొచ్చి అది సజీవంగా మారి ఆ ప్రళయ జలాల్లో కలిసిపోతుందట ఆ నీటిలో. నేను ఆ సీలింగ్ మీద ట్రై చేశాను గానీ, అక్కడ ఫోటో తీస్తే ఏమంటారని నేను తీయలేదు. అది కూడా నేను మీకు ఈ వీడియోలో ఇస్తాను. నాకు ఇంటర్నెట్‌లో దొరికింది. ఇదైతే నేను చేపను వెతుకుతూ ఇంకెక్కడైనా ఉందేమో అని ఆలయం చుట్టూ తిరిగాను. ఆలయం చుట్టూ తిరిగినప్పుడు కరెక్ట్‌గా టెంపుల్‌కి బ్యాక్ సైడ్ అంటే పైన నరసింహస్వామి మూర్తి, సింహము ఇలా చూస్తున్నట్టుంటది. ఆ బ్యాక్ సైడ్ వాళ్ళకి అపోజిట్‌గా ఒక చేప అయితే ఉంది. ఇది మిగతా 3 చోట్ల నాకు కనిపించలేదు. నేను ట్రై చేశాను మాక్సిమం కవర్ చేయడానికి. ఒక రకంగా ఏం చెప్తారంటే మత్స్యనిధి అని, లేదంటే వాటర్‌కి దారి చూపించడానికి కూడా ఇలాగా శిల్పులు చేపలను చెక్కేవాళ్ళు అనేసి మనకు కొంతమంది చెబుతారు. శిల్పశాస్త్రం తెలిసిన వాళ్ళు. అయితే ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే, సీలింగ్ మీదున్న చేప గురించి ఆర్టికల్స్‌లో రాసారు. నాకేమో టెంపుల్ బ్యాక్ సైడ్ గూడా ఈ చేప అనేది కనిపిచ్చింది. అలానే ఇందాక మనము ఒక స్టాచ్యూ దగ్గర అన్నమయ్యది ఆర్టికల్ పెట్టారు, తగిలిచ్చారని చెప్పాను గదా! దాని మీద గూడా నాకు కనిపిచ్చిందనమాట. ఆ స్తంభం మీద గూడా పైకి ఒక పెద్ద చేప ఆకారం అయితే కనిపిస్తుంది. ఈ చేప, సింహం ఆకారాలైతే ఇదిగో ఇదైతే నేను నేను చెప్పింది. అంటే టెంపుల్ లోపల ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తది. మనం నిలబడినప్పుడు. ఈ ఇక్కడ ఈ స్తంభం మీద ఒక చేప కనిపిస్తది. పెద్ద చేప. బ్యాక్ సైడ్ నేను టెంపుల్‌ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక చేప కనిపిచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ ఈ విజువల్ ఉన్నది ఇంటర్నెట్‌లో దొరికింది. సీలింగ్ మీదున్న చేప. సో, చాలా మంది బిలీవ్ చేసేదేంటంటే, ఇక్కడ ఆర్టికల్స్‌లో రాయడము 2, 3 చోట్ల చూసాను. అయితే నేను అక్కడ ఎవరిని అడిగి క్రాస్ చెక్ చేయలేదు. వాళ్ళేమనుకుంటారా అని. ఆ సీలింగ్ మీదున్న చేపకు ఆ ప్రళయ జలాలొచ్చి తగిలినప్పుడు దానికి జీవం వచ్చి ఆ ప్రళయ జలాల్లో కలిసిపోతుందట అది కూడా. ఈదుకుంటూ వెళ్తుంది అని రాసారు. అయితే నాకిక్కడొక విషయం గుర్తొచ్చింది. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు. మనకు మత్స్య పురాణంలోను, విష్ణు పురాణంలోను, శ్రీమన్నారాయణుడి కథల్లో స్వామివారు సత్యవ్రతుడనే రాజుని కాపాడడానికి మత్స్యావతారాన్ని తీసుకుంటారనమాట. అంటే ప్రళయ జలాల్లో భూమి మొత్తం కలిసిపోతుంది. సపోజ్ ఇంతకు ముందున్నది చాక్షుష మన్వంతరం అనుకో. చాక్షుష మన్వంతరం చివర్లో సత్యవ్రతుడనే రాజుకి విష్ణుమూర్తి ఒక చేప రూపంలో దోసిలిలో ప్రత్యక్షమవుతాడనమాట. ఆయన సంధ్యావందనం చేసేటప్పుడో, అర్ఘ్యం ఇచ్చేటప్పుడో, అప్పుడు ఆ చేపను నదిలో వదిలేస్తే, "లేదు నన్ను కాపాడు" అంటుంది. అప్పుడు ఆయన కమండలంలో పెట్టడము, తర్వాత అక్కడి నుంచి చిన్న తొట్టెలో పెట్టడము, అప్పుడు మళ్ళీ చేప పెరిగిపోతే, దాన్నలా మళ్ళీ కాలువలో, నదిలో ఇలా లాస్ట్‌కి సముద్రంలో వదులుతాడనమాట. అప్పుడు విష్ణు భగవానుడు ప్రత్యక్షమై, "నేనే చేప రూపంలో వచ్చాను. ఈ చాక్షుష మన్వంతరం అనేది ఇప్పుడు అంతమైపోతుంది. నెక్స్ట్ ఇంకో మన్వంతరం స్టార్ట్ అవుతుంది. సృష్టి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దానికి కావాల్సిన బీజాలు, ఔషధాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక సంచిలాగా నింపుకొని నేను కరెక్ట్‌గా చదివానో లేదో గుర్తులేదు. సంచుల్లో నింపుకొని సిద్ధంగా ఉండమంటాడన్నమాట. ఆయన కనిపించిన రోజు నుంచి ఏడో రోజుకి అంతమవుతుంది. ప్రళయ జలాల్లో మొత్తం ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా అంతమవుతుంది. అయితే అప్పుడు భూదేవి నౌకగా వస్తుంది. ఆ ప్రళయ జలాల్లో ఆ నౌక మీద ఇతను సత్యవ్రతుడు ఇతని పేరే తర్వాత శ్రాద్ధ దేవుడు అని గూడా అంటారు ఇతన్ని. ఇతను ఆ సప్తర్షులతో కలిసి ఆ నౌకలో వెళ్తాడనమాట. తర్వాత మళ్ళీ సృష్టికి కావాల్సిన బీజాలు, ఔషధాలు అవి తీసుకొని. వీళ్ళు ఆ నౌకలో ఉన్నప్పుడు ప్రళయ జలాల్లో మొత్తం నౌక మునిగిపోతుంది కదా! అలా మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని దాల్చి, ఆ చేపకు దీన్ని కడతారనమాట ఈ నౌకను. అంటే ఒక రకంగా చెప్పాలంటే కూర్మావతారంలో మోసారు గదా! స్వామివారు పర్వతాన్ని. అలా ఈ నౌకను కూడా స్వామివారు మోసినట్టే. దాన్ని మునిగిపోకుండా కాపాడతారనమాట. అలా ప్రళయ జలాలు వాటి ఎఫెక్ట్ మొత్తం తగ్గి, మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యే సమయానికి వీళ్ళని ఒక చోటికి తీసుకెళ్తారు. కొన్ని చోట్ల హిమాలయాలనుంది. కొన్ని చోట్ల ఇంకొక ప్లేసెస్ అని ఉంది. కరెక్ట్‌గా గుర్తులేదు. అక్కడికి తీసుకువెళ్ళి వీళ్ళకి బోధిస్తారు నెక్స్ట్ ఏం చేయాలి అని. అప్పుడు బ్రహ్మకు మళ్ళీ సృష్టి చేసే సమయం ఆరంభమవుతుంది. వీళ్ళ దగ్గరున్న ఆ బీజాలు, ఆ ఓషధులు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు సృష్టికి పనికొస్తాయన్నమాట నెక్స్ట్ మళ్ళీ. ఆయన ఎవరైతే సత్యవ్రతుడనే రాజున్నాడో ఆయన శ్రాద్ధ దేవుడు మొదటి మనువుగా వస్తాడు.
అంటే ఇప్పుడు మనకు వైవస్వత మన్వంతరం జరుగుతుంది అంటాం కదా! మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా. అలా ఆయన వచ్చిన వాళ్ళలో సూర్యవంశానికి సంబంధించి మొదటి మనువనమాట. సో, అక్కడ చివరిగా మిగిలిన మనిషి, మానవుడు ఎవరైతే ఉన్నాడో విష్ణుదేవుడి వల్ల కాపాడబడిన వాడు, అతడు మళ్ళీ ఈ మన్వంతరానికి మొదటి మనువుగా వస్తాడు మనకి. సో, నాకెందుకు ఈ స్టోరీ అంతా గుర్తొచ్చింది. దీనికి రిలేట్ చేయడానికి వాళ్ళేమన్నా చెప్పారా? కాలజ్ఞానము లేకపోతే ఇంత ఎత్తుకి వరదలొస్తాయి. అంటే చాలా పైకుంటది గదా! సీలింగ్ కొంచెం పాత కన్‌స్ట్రక్షను. అక్కడి దాకా వచ్చినప్పుడు ఊర్లూర్లే మునిగిపోయే ఆస్కారం ఉంటుంది కదా! మేబీ. దాన్ని గుర్తు చేయడానికి లేదా విష్ణు పురాణము ఇలా విష్ణుదేవుని అవతారాల్లో మత్స్యావతారము కథకి, శ్రాద్ధ దేవుడికి లింకింగ్‌గా ఏమైనా చెప్పారా? ఈ నమ్మకం అనేదొచ్చిందా తెలీదు. ఇదైతే నాకు వచ్చిన ఆలోచనని ఇక్కడ పంచుకుంటున్నాను. దీనికైతే ఎక్కడ నాకు రిలేటబుల్ ప్రూఫ్ అయితే లేదు. నాకిలా అనిపించింది. అలా ఆలోచిస్తే కొత్తగా సృష్టి ప్రారంభమయ్యేది కూడా ఇక్కడే అనుకోవచ్చు. అంటే పాత సృష్టికి ఎక్కడైతే ముగింపు ఉంటుందో అక్కడి నుంచే కదా మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అవ్వడము, కొత్త సృష్టి అనేది కోసం వెళ్తారు గదా! నౌకలో. అంటే ఆ పురాణంలో ఉన్న కథను బట్టి ఆధారంగా తీసుకుంటే. అలాగే టెంపుల్‌కి ఎంటర్ అయినప్పుడు ఒక రాతి మంటపం మీద టెంపుల్ ఉన్నట్టు కనిపిస్తుందట. నేనైతే అంత గమనించలేదు. ఆర్టికల్ చూసినా కూడా అక్కడ నాకు ఆ పాజిబిలిటీ లేదు. ఆ ఫోటో అయితే ఇక్కడ ఇస్తున్నాను మీకు. అక్కడ సింహము అవి ఉండడం బట్టి భూగర్భం లోపల ఇంకో ఆలయం ఏదో ఉందని, శివాలయం లాంటిదని కొంతమంది భావిస్తారని ఉందన్నమాట. మనకి ఇంటర్నెట్‌లో ఉన్న ఇన్ఫర్మేషను. ఇదైతే నేను అక్కడికి ఎవరిని అడగలేదు కన్ఫర్మ్ చేసుకోవడానికి. నాకప్పుడంత టైం కూడా లేదు. మేము వెళ్ళాము, ప్రదక్షిణలు చేసేసాము. మళ్ళీ వెంటనే ఇంకో టెంపుల్‌కి మూవ్ అయిపోయామన్నమాట. కానీ ఆలయం గురించి చదువుకొని వెళ్ళడము, అక్కడ ఆ చేపను లొకేట్ చేయాలని తిరగడము, ఫోటోస్, వీడియోస్ తీయడము ఇదైతే నాకు కొంచెం బాగా థ్రిల్లింగ్‌గా అనిపిచ్చింది. ఆలయాన్ని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైష్ణవాగమ ఆర్షపోక్త వాస్తుయుక్తంగా నిర్మించారు. ఈ దేవాలయానికి 120 ఎకరాల మాన్యం ఉన్నట్టు శాసనాల్లో ఉందట. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు గానీ, రాజంపేట మండలంలోని ఆడపూరు, మన్నూరు, మందరం, హస్తవరం అనే 5 గ్రామాలు బహుమానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఎక్కువ తమిళ్ శాసనాలు కనిపిస్తాయట. తెలుగు శాసనాలు తక్కువే. అలానే ఆలయంలో మూల విరాట్టు ఉన్న గర్భగుడితో పాటు రాతి స్తంభ దీపము, బలిపీఠము, ధ్వజస్తంభము, గరుడ మందిరము, మత్స్య మంటపము, ఆంజనేయ మంటపము, చిన్న కోనేరు, జైవిజీయులు, అంకురార్పణ మంటపము, వంటశాల, యోగ నరసింహస్వామి ఉన్ ఆహ్, యోగ నరసింహస్వామి కూడా ఉన్నారు. మనకి లెఫ్ట్ సైడ్ ఇందాక నేను ఒక పెద్ద చేప కనిపిస్తది ఎంటర్ అయినప్పుడు అన్నమాచార్య ఆర్టికల్ పైన అని చెప్పాను కదా! దానికి కరెక్ట్‌గా అపోజిట్ రైట్ సైడ్ మనకి యోగ నరసింహస్వామి వారు కూడా కనిపిస్తారు. స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆళ్వారుల విగ్రహాలు ఒకే రాతి పీఠంపై ఉండేవట. కొన్ని ధ్వంసమయ్యాయి. కొన్ని పురావస్తు శాఖ మ్యూజియంకి తరలించారని చెప్తున్నారు. అక్కడ ఆళ్వార్లు అందరూ కనిపించరు నాకు. నాకు గుర్తున్నట్టయితే నలుగురు ఆళ్వార్లు కనిపించారు. పన్నిద్దరు ఆళ్వార్లు అంటే 12 మంది ఆళ్వార్లలో నలుగురు ఉన్నారని నేను అనుకుంటున్నాను. మేబీ నేను లొకేట్ చేయలేకపోయానేమో మిగతా వాళ్ళని. ఈ ఆలయంలో ఉన్న స్వామిని చొక్కనాథుడిని, చొక్కనాథ పెరుమాళని, కులోత్తుంగ చోళ ఎంబరమన్నారు విన్నగర్ అనే పేర్లతో కూడా పిలిచేవారు. అంటే తమిళనాడును పరిపాలించిన పాలకులు ఆ టైంలో ఈ గుడిని డెవలప్ చేసినట్టు మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఈ గుడి నిర్మాణం కూడా ఒకటేసారి పూర్తి కాలేదన్నమాట. 11వ శతాబ్దంలో చోళవంశ రాజులు నిర్మిస్తే, తర్వాత మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకుంటూ ఈ టెంపుల్ యొక్క కన్‌స్ట్రక్షన్‌లో కాకతీయ రాజులు, పాండ్య రాజులు, మట్లి రాజులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. 17వ శతాబ్దం వరకు కూడా ఆలయ నిర్మాణం కొనసాగినట్లు ఉన్నాయన్నమాట. ఉంది. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించి నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూరు, హస్తవరం అనే 5 గ్రామాలను సర్వమాన్యంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలానే ఇక్కడికి మనం దగ్గరలో చూసాం కదా! ఇందాక అన్నమయాచార్యుల వారి స్టాచ్యూ. ఈ ఊరికి దగ్గరే అన్నమాట. దాదాపు ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది. స్వామివారు అక్కడి నుంచి ఇక్కడికొచ్చి అన్నమాచార్యుల వారు ఇక్కడికొచ్చి నందలూరులో ఉన్న సోమనాథ స్వామి వారిని దర్శించుకొని స్వామివారి మీద కూడా కీర్తనలు రాసారని చెప్పి చెప్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆంజనేయ స్వామి విగ్రహము. అది టెంపుల్ బయటుంటుంది. గర్భగుడి బయట. నేచర్‌లో బావుంటుంది టెంపుల్ చుట్టూ నేచర్ బావుంటుంది. ఇక్కడి నుంచి మేము ఒంటిమిట్ట మీరు ఒకవేళ ట్రైన్‌లో వస్తుంటే గనక కడప రైల్వే స్టేషన్ దగ్గరే నెక్స్ట్ లేదు బస్‌లో వస్తే గనక రాజంపేట బస్ స్టాండ్ నుంచి దగ్గరే మీకు షేర్ ఆటోస్ మాక్సిమం అవైలబుల్ ఉంటాయి.
లేదంటే ఆటో మాట్లాడుకొనైనా రావచ్చు దగ్గరే రాజంపేట నుంచి. లేదా రాజంపేట నుంచి నందలూరు వచ్చినా నందలూరు నుంచి కూడా మీకు మాక్సిమం దగ్గరే పడుతుంది గుడి. తర్వాత మీకు నందలూరులో కూడా స్టాప్ ఉంది. రైల్వే స్టేషన్ స్టాప్ ఉంది. అక్కడి నుంచైనా రావచ్చు. కానీ అక్కడి నుంచి డైరెక్ట్ ఆటోస్ ఉంటాయో లేదో నాకు ఐడియా లేదు. ఈ ఆలయ స్థల పురాణము ఒకటి చెప్పాలి అంటే 2 స్టోరీస్ కనిపిస్తాయి. ఒకసారి స్వామివారు విష్ణు భగవానుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఇంత మనోహరంగా ఉంది ఈ ప్రాంతము అని ఉంటారనమాట. ఈ ప్రాంతంలో. అప్పుడు నారద మహర్షి కనిపించి, "స్వామి మీరు కలియుగంలో భక్తుల్ని కాపాడడానికి ఇక్కడే ఉండండి. ఈ ప్లేస్‌లో" అని అడిగితే, సరే అని నారద మహర్షి చేత ప్రతిష్ఠితమై స్వామివారు సౌమ్యనాథుడిగా ఉంటారు. దేవతలే మొదటి ఈ ఆలయాన్ని నిర్మించారు. తర్వాత మళ్ళీ మానవుల చేత అంటే దేవతల చేత నిర్మించిన ఆలయం తర్వాత మళ్ళీ మానవుల చేత డెవలప్ కాబడిందని వివిధ రాజుల పాలనలో. అదొక స్టోరీ కింద చెప్తారు. ఇంకో స్టోరీ ఏంటంటే, మన లక్ష్మీ నరసింహస్వామి వారు ఉగ్రరూపం వదిలి శాంతించి సౌమ్యంగా అంటే పేరులో ఉంది కదా! సౌమ్యనాథుడని. అలా సౌమ్యంగా ఉన్న టైంలో స్వామి ఇక్కడ వెలసారట సౌమ్యనాథుడిగా. అని కూడా ఇంకొక స్టోరీ చెప్తారు. ఏదైనా చెడు ప్రభావాలు, చెడు కలలు అలా ఉన్నా కూడా ఇక్కడికొచ్చి స్వామిని దర్శించుకుంటే అవన్నీ పోతాయని కూడా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ ఉత్సవాలు స్వామికి చాలా బాగా జరుగుతాయి. ప్రెజెంట్ అయితే టీటీడీ అండర్‌లో ఉంది. అండ్ చుట్టూ ఉన్న దాంట్లో ఇంకొంచెం డెవలప్ చేయాలి అని అనిపించింది. కొంచెం మొక్కలు గాని, లేకపోతే కొన్ని మేబీ అవి పాత శిల్పాలు వాటిని ఏం చేయలేక అలా వదిలేసారేమో. ఒక చోటైతే గోడ పడిపోయింది మరి. అది మళ్ళీ కన్‌స్ట్రక్ట్ చేస్తారో లేదో తెలీదు. మరి ఆ రూల్స్ అనేవి ఎలా ఉంటాయో మనకు పెద్దగా తెలీదు కాబట్టి వాటి మీద మనం కామెంట్ చేయడానికి లేదు. కానీ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఇది. నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని. నందలూరు స్వామినాథ స్వామి వారి ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పి పేపర్‌లో వస్తుంటే ఎప్పుడో అనుకునేవాడిని. మాది రాయచోటి అయినా కూడా నాకెప్పుడు స్వామివారి దర్శనం అనేది దొరకలేదు చిన్నప్పటి నుంచి అనుకున్నా కూడా. ఇన్నాళ్ళకి స్వామివారైతే నన్ను అనుగ్రహించారు అని అనుకుంటున్నాను. అనుకోకుండా మా ఫ్రెండ్ చెప్పడము, నేను సరేనండము, ఇద్దరం వెళ్ళడం అనేది చాలా బాగా అనిపించింది టెంపుల్‌కి. మీరు గనక ఈ ఏరియాకొస్తున్నా లేదా మీరు టీటీడీ టెంపుల్స్, టీటీడీ హ్యాండ్ ఓవర్‌లో ఉన్న టెంపుల్స్ అన్ని చెక్ చేయాలి. అంటే చూడాలి అందులో ఉన్న స్వామివార్లను కూడా అనుకుంటే ఈ టెంపుల్‌ని కూడా మీ ట్రావెల్ లిస్ట్‌లో పెట్టుకోండి. నందలూరు సౌమ్యనాథ స్వామి టెంపుల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస కృపా కటాక్ష ప్రాప్తిరస్తు.